ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీకు వందనములు. పరిశుద్ధమైన బైబిలు గ్రంథమందు యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనములో ప్రభువైన యేసుక్రీస్తు ఇలాగు చెప్పెను, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. మంచి కాపరి అనగా ఎవరు? మంచి కాపరి గొర్రెలను కాయువాడు, వాటిని నడిపించువాడు, వాటికి మేత కూర్చువాడు. కాపరి తన గొర్రెలను ప్రేమించువాడు, వాటిని కాయువాడు. ఎప్పుడైతే పచ్చిక గల చోట్లకి వాటిని నడిపించునో అప్పుడు క్రూర మృగముల ప్రమాదము నిత్యము వాటికి ఉండును. అందుకని కాపరి ఎంతో జాగ్రత్తగా నుండును. అవసరమైతే ఆ మృగములతో పోరాడును, తన ప్రాణమును కూడా లెక్క చేయకుండును. గొర్రెల ప్రాణమును కాపాడు నిమిత్తము తన ప్రాణమును సహా బలిగా సమర్పించును. మానవుని పాపము నిమిత్తము దేవుని ద్వారా విధింపబడిన శిక్షావిధి నరకము. ఈ శిక్షావిధి నుండి తప్పించు నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారి ఆయను. మానవునికి ఉన్న శిక్షావిధిని సిలువలో తానే భరించెను. 3వ నాడు మృతులలో నుండి తిరిగి లేచెను. ఆయన మంచి కాపరి మనలను విమోచించు నిమిత్తము తన ప్రాణమును బలిగా అప్పగించెను. ఎవడైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచునో వాడు ఆయన గొర్రె అగును, మరియు ప్రభు వానికి కాపరి అయ్యుండును. వాడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క భద్రత, నడిపింపు, మేత, కాపుదల నొందును. నీవు కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొర్రె అగుటకు దేవుడు సహాయము చేయునుగాక. ధన్యవాదములు. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది